హాయ్ అండి. హెచ్వి ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి నా శారీ బిజినెస్ గురించి అండి. నేను శారీ బిజినెస్ 3 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసినండి. 3 ఇయర్స్ ముందు నుంచే స్టార్ట్ చేసిన. కాకపోతే ఇంట్లోనే సేల్ చేసేదాన్ని ఇన్స్టాల్మెంట్లో. టైలరింగ్ చేసుకుంటూ శారీ బిజినెస్ స్టార్ట్ చేసినానండి. కొద్దిగా కొన్నైనా కొంచెం అమౌంట్ సేవింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి స్టార్ట్ చేసిన. కాకపోతే ఏంటంటే ఆ మధ్య బంద్ చేసిన అండి. అప్పుడప్పుడే యూట్యూబ్ వచ్చిందండి. అప్పుడు స్టార్ట్ చేస్తే కొంచెం నాకు కూడా రీచ్ ఉండేదేమో. కాకపోతే ఏంటంటే నాకు యూట్యూబ్ గురించి అంత తెలియదండి. అందులోనూ నేను అంతగా యూట్యూబ్ గురించి అంత ఇంట్రెస్ట్ పెట్టలేదండి. నేను దాంట్లో చేద్దామా పెడదామా అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. నాకు ఎవరు అంత సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరండి. కాకపోతే ఇప్పుడు నేను చేయడానికి కూడా కొంచెం కొంచెం నాకు ఏదో ఆలోచన వచ్చి సర్లే చేద్దాము అని చెప్పేసి నేను నా బలవంతంగా నేను స్టార్ట్ చేసిన అండి. నాకు యూట్యూబ్ గురించి కూడా నాకు ఏం తెలియదండి. అస్సలు ఏం తెలియదండి. నేను యూట్యూబ్లో చూసి దాంట్లో యూట్యూబ్లోనే యూట్యూబ్ గురించి తెలుసుకొని యూట్యూబ్ స్టార్ట్ అయితే చేశానండి నేను. ఇప్పుడిప్పుడే కొంచెం స్టాక్ అయితే తెప్పించుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన. కాకపోతే ఏంటంటే వీడియోస్ మనం పోస్ట్ చేస్తున్నాం కదండి. కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది కదా, అమౌంట్ వేస్తే అమౌంట్ మళ్ళీ మనకు వస్తుందో రాదో, శారీస్ పంపిస్తారో లేదో, ఏ క్వాలిటీ ఉంటుందో ఏంటో అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ అయితే వస్తాయండి. మనం కూడా ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు మనకు కూడా చాలా రకాల డౌట్స్ అయితే వస్తాయి కదండి. అలాగే జనాలు కూడా అంతే అందరూ. అట్లా అని చెప్పేసి నేనైతే మీకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే చేస్తున్నా. నేను 3 ఇయర్స్ బ్యాగ్ ఒకవేళ యూట్యూబ్ ఇట్లా స్టార్ట్ చేసి ఉంటే కొంచెం నేను రీచ్ అయ్యేదాన్నేమో అండి. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఉండడం వల్ల, మా ఇల్లు కొంచెం చిన్నగా ఉండడం వల్ల నాకు అసలు ఏది కుదిరేది కాదండి. టైలరింగ్ కూడా అప్పుడప్పుడు అట్లా ఎక్కువ రాకపోయేది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి అలా చేసుకుంటూ అలా వచ్చినండి. ఆ మధ్య మొత్తానికి బంద్ చేసిన. కాకపోతే ఇన్స్టాల్మెంట్లాగా తీసుకెళ్ళి మాకు డబ్బులు చాలా సతాయించిరండి. చాలా అంటే చాలా సతాయించిర్రు. నెలలు నెలలు సతాయించిరండి డబ్బులు ఇవ్వక. నేను కూడా ఏమనలేక వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకునే అలా ఉండేదండి. ఇక మా ఆయన ఉండేసి ఇక మొత్తానికే బంద్ చేసి అని చెప్తే ఇక అమౌంట్ కూడా లేకుంటే మొత్తానికే బంద్ చేసినండి. కాకపోతే ఏంటంటే కొంచెం అందరూ అడగడం వల్ల శారీస్ ఎందుకు తేవట్లేదు, సేల్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడగడం వల్ల కొంచెం మొన్న నుంచి రీస్టాక్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసినండి శారీ బిజినెస్. దీంట్లో ఇప్పుడు వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళకి సేల్ చేస్తున్నా. యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నా అండి. ఈ మధ్యనే స్టార్ట్ చేసిన యూట్యూబ్ కూడా. ఏమంటారు, ఇప్పుడైతే కొంతమందికి అమౌంట్ వేస్తే వస్తుందో రాదని చెప్పేసి కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ అయితే ఏం పెట్టుకోవద్దండి. చాలా జెన్యున్గానేనండి. ఇందులో నేను ఇప్పుడు మొన్ననే స్టాక్ అంతా తెప్పించిన అండి. డైలీ వేర్లో తెప్పించిన. డైలీ వేర్లో చాలా బాగుందండి క్లాత్ మాత్రం. మీకు ఇవి షార్ట్లో కూడా తీసి పెట్టినానండి. కాకపోతే ఇప్పుడు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా. ఇది సాఫ్రాన్ సిల్క్ అండి. సాఫ్రాన్ సిల్క్లో కానీ దీనికి లైన్స్ వచ్చినాయండి. సన్నగా లైన్స్ వచ్చినాయి శారీకి. మీకు కనిపిస్తుందో లేదో. చాలా అయితే చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇవి రీజనబుల్ ప్రైస్గానే పెట్టినా అండి. చాలా తక్కువ కాస్ట్లోనే పెట్టిన. చూడండి, దీంట్లో కూడా ఈ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దీంట్లో 1 పీస్ మిగిలిందండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇదంతా సాటిన్ లైన్స్ అండి. సాటిన్ లైన్స్ పికాక్ ఫ్లవర్స్ వచ్చేసింది. దీనికైతే వర్క్ బ్లౌజ్ వస్తుందండి. ఇట్లా వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఇట్లా క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుందండి. క్వాలిటీలో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మంచిగా బుక్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ అవసరం లేదు. దీంట్లో మొన్న నేను రీసెంట్గా ప్లాజో సెట్స్ కూడా తెప్పించినానండి. 2 పీస్ సెట్స్. ఇది టాప్, ఇది ప్లాజో ప్యాంట్. బాగుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది.
దీంట్లో లెహెంగాస్ కూడా అండి. లెహెంగాస్ కూడా దీంట్లో ఫొటోస్ చూపిస్తానండి. ఫొటోస్ లెహెంగాస్ ఇప్పుడు నేను చూపించిన దాన్ని పిక్ అండి. ఇది ఇప్పుడు నేను చూపించిన కదా దానిదే పిక్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, తెప్పించుకోండి. మీకు ఒకవేళ నచ్చకపోతే వదిలేయండి, లేకపోతే ఫోన్ చేసినా మా అమౌంట్ మాకు వేయమంటే మీకు అలా కూడా వేసేస్తామండి. రిటర్న్ పెట్టండి. రిటర్న్ పెట్టేది మాత్రం అమౌంట్ మాత్రం మీరు వేసుకోండి అండి. రిటర్న్ పెట్టేది మళ్ళీ అది కూడా నేను వేసుకోవాలంటే కుదరదు కదా అండి. ఇది 3 పీస్ సెట్ అండి. 3 పీస్ సెట్స్, పార్టీ వేర్ డ్రెస్సెస్, మన డైలీ వేర్ శారీసు, ఫ్యాన్సీలా అలా తెచ్చినాను. మరీ హెవీగా అయితే తీసుకురాలేదండి. మీకు ఏ డౌట్స్ అవసరం లేదు. మీరు ఏ అనుమానాలు పెట్టుకోకుండా శారీస్ మీకు ఏవి కావాలన్నా కుర్తీస్ కానీ 3 పీస్ డ్రెస్సెస్ కానీ ఏవి ఉన్నారో బుక్ చేసుకోండి. దీంట్లో మాత్రం ఏ డౌట్స్ అవసరం లేదు. మీ మనీ మాత్రం ఎక్కడికి పోదండి. ఇది జెన్యున్గా నేను 3 ఇయర్స్ బ్యాక్ నుంచి యూట్యూబ్ కనుక స్టార్ట్ చేస్తే కొంచెం నేను రీచ్ అయ్యేదాన్నేమో. ప్లీజ్ అండి, అలాంటి వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మేము కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేయండి. లైక్స్ అయితే అస్సలు రావట్లేదండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా రోజు వీడియోస్ తీయాలి, పెట్టాలి, ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తీసుకురావాలి మీకోసం అని చెప్పేసి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. అసలు లైక్స్ అనేది రావట్లేదు. వ్యూస్ వేస్తే వస్తున్నాయండి, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్స్ మాత్రం అస్సలు చేయట్లేదు. ఎవ్వరికి ఏ డౌట్స్ లేకుండా మీకు ఏ ఐటమ్ నచ్చితే దానికి బుక్ చేసుకోండి. మీ అమౌంట్ మాత్రం ఎక్కడికి వెళ్ళదండి. అందుకని ఈరోజు ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అందరిని ఎలా సపోర్ట్ చేస్తున్నారో మా లాంటి వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.